హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి ఆఫీసర్ సేల్స్ అండ్ క్లయింట్ అక్విజిషన్ పొజిషన్లో మనకి ఫెడరల్ బ్యాంక్లో మనకి ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఈ యొక్క నోటిఫికేషన్ బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని మనం చూసే ముందు ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఫెడరల్ బ్యాంక్లో మనం చూసినట్లయితే మనకు సేల్స్ అండ్ క్లయింట్ అక్విజిషన్లో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే పడింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఆఫీసర్ సేల్స్ అండ్ క్లయింట్ అక్విజిషన్లో మనకి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు 12.84 lakhs నుంచి మనకు 17 lakh వరకు శాలరీ అయితే ఉంటుంది. సో మొత్తానికి సంవత్సరానికి 12,84,000 నుంచి మనకి 15 లక్షల వరకు అయితే ఉంటుంది. సో ఈ యొక్క జాబ్ వచ్చేసి మనకి ఫుల్ టైం జాబ్గా తీసుకుంటున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించి మనకు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. సో ఏదైతే మనకు దేశవ్యాప్తంగా ఉన్న ఫెడరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఖాళీగా ఉన్న పోస్టులలో ఈ యొక్క భర్తీ అయితే జరుగుతుంది. కాబట్టి తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, ఇంకా ఏ రాష్ట్రం అయినా కూడా ఈ యొక్క ఉద్యోగానికి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం చూసే ముందు సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు సంబంధించిన కామెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాని ద్వారా మీకు ఇంకా యొక్క కొత్త ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఫెడరల్ బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి స్కేల్ 2లో మనకు ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు కల్పించడానికి అయితే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు 15th October నుంచి అయితే ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఈ యొక్క అప్లికేషన్ తర్వాత మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 17th October వరకు అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డేట్ లోపలనే ఈ అప్లికేషన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే పీజీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత మనకి 16th November రోజు ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది మనకు బేసిక్ లెవెల్లో కంప్లీట్ చేస్తారు. సో ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూస్, అదేవిధంగా ఇవన్నీ సెలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే దేశంలో ఉన్న ఏ ఒక్క యూనివర్సిటీ నుంచి అయినా సరే మనం ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏదైతే మనకు 60% మార్క్స్తోనే 10th అదేవిధంగా ఇంటర్లో లేదా డిప్లొమాలో లేదంటే గ్రాడ్యుయేషన్లో అండ్ పీజీలో, అంటే దాదాపు మనకి 10th క్లాస్ నుంచి మొదలు పెడితే మనం చదువుకున్న ప్రతి సెక్షన్లో, అంటే 10th ఇంటర్లో లేదా డిప్లొమాలో గ్రాడ్యుయేషన్ పీజీలో పీజీ, సో ఈ యొక్క అన్ని సెక్షన్లో కూడా మనకు ఖచ్చితంగా 60% మార్క్స్ పాస్ అయిన వారు మాత్రమే ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోమని కూడా క్లియర్గా చెప్పేశారు. సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈ యొక్క నోట్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. సో 60% మార్క్స్ మీరు క్రాస్ అయినట్లయితే మాత్రమే ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోండి. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు ఏజ్ వచ్చేసి మనకు 27 years అయితే కట్ ఆఫ్ తీసుకున్నారు. సో 27 years కట్ ఆఫ్ అయితే ఏదైతే మనకు రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది కదా, ఈ రిజర్వేషన్ కేటగిరీలో మనకి SC STకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు 32 years ఎక్సీడ్ కాకూడదు అని చెప్పేసి కూడా చెప్పారు. సో ఈ యొక్క ఉద్యోగానికి మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో ఇండియన్ సిటిజన్ అయితే కనుక మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. సో మన జాబ్ అనేది మనకు దేశంలో ఎక్కడైనా పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కనుక మనం చూసినట్లయితే ఖచ్చితంగా అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఫెడరల్ బ్యాంక్ సంబంధించిన వెబ్సైట్లో మనకు అప్లికేషన్ లింక్ అనేది ఉంటుంది. ఈ యొక్క లింక్లో మనకి ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబరు మన యొక్క డీటెయిల్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ద్వారా మాత్రమే మనకు ఓటీపీస్ వస్తాయి, వెరిఫికేషన్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో దీని తర్వాత మనకి మన యొక్క SSC డీటెయిల్స్లో ఏవైతే నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా యాజ్ పర్ SSC ప్రకారమే తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మన యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అంటే 10th తర్వాత ఇంటర్, అదేవిధంగా డిగ్రీ, అదేవిధంగా పీజీకి సంబంధించిన అన్ని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ తర్వాత మనకి ఏవైతే మన ఫోటోగ్రాఫ్ ఉంటుంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అదేవిధంగా సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క స్టెప్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకు పేమెంట్ అనేది ఉంటుంది. సో పేమెంట్లో వచ్చేసి మనకి జనరల్ క్యాండిడేట్స్, అదేవిధంగా మిగతా వారికి అందరికీ కూడా మనకు 800 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఈ SC STకి సంబంధించిన క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 160 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. సో SC STకి సంబంధించిన వారికి పేమెంట్ కూడా తక్కువగానే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్కి అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు ఫెడరల్ బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి పీజీలో కంప్లీట్ అయిన వారికి దేశవ్యాప్తంగా వివిధ ప్లేస్లలో మనకు ఫిలప్ చేయడానికి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ మనకు చాలా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే పీజీ కంప్లీట్ చేసుకున్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోండి.